వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సౌదీలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహేష్ కుటుంబానికి కేటీఆర్ భరోసా. ఐక్యమత్యంతోనే మున్నూరు కాపుల సంఘం బలోపేతమని వెల్లడించిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య. అంగరంగ వైభవంగా నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభోగం. పార్టీ ప్రాబల్యం తగ్గిందనే సేవల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కొత్త దుకాణం తెరిచారన్న యూత్ కాంగ్రెస్ నాయకులు. పోప్ ఆధ్వర్యంలో ముగిసిన పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరం. బాధపడకుర్రి, బాధ్యత నేను తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబానికి భరోసాను కల్పించారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం పోయి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మహేష్ను ఇండియాకు రప్పించి అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని కుటుంబీకులకు కేటీఆర్ హామీనిచ్చారు. సౌదీ అరేబియా దేశంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్తో వీడియో కాల్లో కేటీఆర్ మాట్లాడారు. అధైర్యపడొద్దు, అండగా నేనుంటా అంటూ మహేష్కు ధైర్యం చెప్పారు. మనోళ్లను పంపించి నీకు అండగా ఉండే విధంగా అన్ని రకాలు చూస్తానని మహేష్కు కేటీఆర్ తెలిపారు. స్వంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తానని మహేష్కు భరోసా కల్పించారు. వైద్య ఖర్చుల పరంగా మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందు ఉండనని కుటుంబ సభ్యులను సూచించారు. కాదు బిడ్డ, ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, ఆడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక. మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైనా నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డలు ఏడు నువ్వు? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళని పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం రా, తీసుకొస్తాం. ఏడో బిడ్డ, నువ్వు ఒక్కనే ఉన్నా. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు.
అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా, నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం. ఇప్పుడు 4 రోజులు ధైర్యంగా ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. నేను తట్టుకోలేకపోతున్నాడు. మంచి పడుకొని మొక్కు కట్టిన సరే ఇక్కడ మొత్తం అంత ఆగస్టు నెలలో అమెరికాలో నిర్వహించే 300 కాపు మహాసభ సమావేశానికి ఆసక్తిగల కుల సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర 300 కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 కాపు సంఘం అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని కొండ దేవయ్య పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న 300 కాపు సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఆగస్టు మాసంలో మహాసభ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కమిటీ పదవీకాలం ముగిసినందున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది. త్వరలోనే కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అమెరికాలో నిర్వహించే మహాసభకు ఆసక్తి గలవారు తమ పేర్లు ఇస్తే ఆహ్వాన పత్రిక జతపరుస్తూ వీసా లభిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో గుండేటి శంకర్, శీలం రాజు, మాసం రత్నాకర్, లక్ష్మణ్, దుమాలర్ రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా 300 కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరి కేంద్రంలో పట్టణ కేంద్రంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గొప్ప దేవన్న గారు మరి ఈరోజు వారు అందుబాటులో లేకుంటే మరి ప్రధాన కార్యదర్శి కొంచెట్టి శంకర్ గారు వారు అందుబాటులోకి వచ్చినారు. మరి వారితో పాటుగా శీలం రాజన్న గారు, గంభీరావుపేట ఎక్స్ జడ్పీటీసీ లక్ష్మణ్ గారు, మరి మన మాసం రత్నాకర్ గారు, దుమాల రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యంగా గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ అమెరికా వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 30, 31 మహాసభలు జరుగుతున్నాయి. అక్కడ నేను పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు వారు నాకు అడగడం జరిగింది, దేవన్న గారు ఇక్కడ ఆప్తా అని, ఆత్మీయ అని కొన్ని ఆర్గనైజేషన్స్ 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు వెళ్తున్నారు. కానీ దానిలో ఆంధ్ర కాపులు 300 కాపులు ఉన్నారు. కానీ మేము 300 కాపు గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి తప్పకుండా మాకు ఫస్ట్ ఈవెంట్కు మీరు గెస్ట్గా రావాలి అని అన్నారు. 1 year లోపలే మళ్ళీ వస్తానో రాను అడిగినాను. కానీ వారు మాత్రం తప్పకుండా రావాలని అడిగినాను. వారితో పాటుగా వారు ఏమన్నారంటే, మీరు చాలా గ్రాండ్గా ఇలా ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చేసినట్టయితే ఇక్కడ నుండి ఏదైతే 300 కాపు ప్రజాప్రతినిధులు చాలామంది మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మినిస్టర్లు కూడా ఎవరు మా కులంలో ఉన్న ఇంకా ఈ తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ 29 రాష్ట్రాల్లో నేను ఆల్ ఇండియా కాపు అధ్యక్షుడిగా ఉన్నాను. అందరూ కూడా ఇన్వైట్ చేస్తానని చెప్పినాను. అలాగే మరి అక్కడ గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ ఫౌండింగ్ కన్వీనర్ వారు రజనీకాంత్ సంఘాని గారు, సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు, మరి వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ నుండి సుమారు ఒక 50 మందిని ప్రజాప్రతినిధులందరినీ ఇన్వైట్ చేశాము. మరి నిన్న మాకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక 15 మంది వరకు జిల్లా అధ్యక్షులు వచ్చినారు. వాళ్ళకు అక్కడ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినాము. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే అక్కడ వాళ్ళ జిల్లా అధ్యక్షుడికి ఎవరైతే అమెరికా వీసా ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ దానికి ఈజీగా రావచ్చు. వాళ్ళకి ఏం లేదు, ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అక్కడ వచ్చినట్టయితే అక్కడ అకామిడేషన్, హోటల్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఒక 1 నెల రోజులు ఉండాలన్నా వాళ్ళ బంధువులు ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎవరైతే పాస్పోర్ట్ ఉంది అమెరికా రావాలనుకుని కొద్దిగా ఆర్థికంగా ఉండవాలనుకున్నట్టయితే వాళ్ళకు ఇన్విటేషన్ లెటర్ మేము ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా కాన్సులేట్ కూడా అక్కడ కూడా వీళ్ళు ఎవరైతే మేము వస్తామని అంటారో వాళ్ళ లిస్టు కూడా మేము ఇస్తాము. మీరు కూడా మీకు ఒక ఇన్విటేషన్ లెటర్ మీ పేరు ఇస్తాము. మీరు దాన్ని తప్పకుండా మీరు లిస్టు పంపించినట్టయితే ఆ ఇన్విటేషన్ లెటర్ ద్వారా మీరు అమెరికా రావచ్చు, మీకు వీసా వస్తుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా అదొక కార్యక్రమం. రెండవది మనం ఏదైతే ఒకే కులం ఒకే సంఘం 300 కాపు సంఘం తెలంగాణ రాష్ట్రమి మన పదవీ కాలము 3 సంవత్సరాలు మే 5 తారీఖు పూర్తయిన సందర్భంగా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరిని ఆహ్వానించినాము. కొంతమంది జిల్లా అధ్యక్షులు వచ్చినారు, రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చినారు, కొన్ని పెళ్లిళ్ళు ఉండడం రాలేకపోయినారు. మరి వారందరూ కూడా నిన్న ఒక తీర్మానంలో ముఖ్యంగా మనము 300 కాపు కులము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనుకబడిపోయినాము.
మనకి ఈరోజు కులగణన జరిగిన దానిలో మన వాళ్ళు రావు రెడ్డి పేరు ఉండడం వల్ల దాదాపుగా మన సంఖ్య 4,20,00,000 మంది ఉన్న సంఖ్యలో మనము 13 లక్షలకు మరి ఒరిజినల్గా 40 లక్షలు ఉన్నామని ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాము. బీసీలలో 24 అంటున్నాము, 20 అంటున్నాము. మరి ఆ సంఖ్య కూడా తేలేదు ఉండే. మరి అప్పుడు గత గవర్నమెంట్ ఒక 13 లక్షలు, అప్పుడు గత గవర్నమెంట్ 28 లక్షలు చూపించినారు, 13% చూపించినారు. మరి ఈరోజు చూస్తే 3.5%, మనం 3.5%కు ఓడిపోయినాము. కాబట్టి మళ్ళీ తర్వాత మేము ఒక జలవిహార్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు మరి వారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు రావడం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 15 రోజులు అవకాశం ఇస్తాము, మళ్ళీ కులగణనలో మన సంఖ్య ఏందో తెలుసుకోమని చెప్పినారు. ఈ లోపలనే కేంద్ర ప్రభుత్వం మనకు కులగణనది జనగణనలో కులగణన అనేది వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దానిలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మున్నూరు కాపులు మీ పేరు పక్కన రావు రెడ్డి ఏ పేరున్నా కూడా మున్నూరు కాపు మీ పేరు పక్కన పటేల్ అనేది కూడా రాయించుకోవాలని కూడా ఒక అడెక్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు 119 నియోజకవర్గాల్లో ఒక 6 సభ్యులతో ప్రతి నియోజకవర్గంలో ఒక అడెక్ కమిటీ దీనికి కులగణనలో వాళ్ళు తప్పకుండా వాళ్ళు కృషి చేస్తారు. దాని తర్వాత కూడా రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క గ్రామ సంఘం కానీ ఒక గ్రామంలో 2 సంఘాలున్నా 3 సంఘాలున్నా ఎవరైతే గ్రామ సంఘం పెట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆ లిస్టు ఆ జిల్లా అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఆ మండలాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా కృషి చేసి ఈ 6 సభ్యులు ఏదైతే వేస్తామో వారికి లిస్టు అందజేస్తే రాష్ట్ర కమిటీలో వాళ్ళు ఇస్తే రాష్ట్ర కమిటీ నుండి ఒక అపేస్ కౌన్సిల్కి ఇచ్చేసి దాని ద్వారా ఎలక్షన్లు 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఏదైతే 6 కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా జనరల్ సెక్రటరీ, ఇంకా మండలాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ది నిర్ణయం జరుగుతుంది. దాని తర్వాత మన కులం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగినట్టయితే 3 పార్టీలలో మన మున్నూరు కాపు కులాన్ని గుర్తిస్తారనే ఒక ఆశయం కొద్దీ గత 10 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను. పోయినసారి యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఈసారి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా ఎవరైనా పోటీ చేస్తే వీలుంటుందని తెలియజేస్తూ ఈరోజు 6 కమిటీ సభ్యులను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయాలని మా అధ్యక్షులు లేని సందర్భంగా జనరల్ సెక్రటరీ కొంచెట్టి శంకర్ గారికి మేము తెలియజేస్తున్నాం. తర్వాత జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులతో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి వారు కూడా తెలియడం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు నేను ఉన్నాను కాబట్టి మొట్టమొదటి జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టినవాడిగా ఇక్కడ నుంచి అధ్యక్షుడిగా ఉన్నవాడిగా ఈరోజు ఇక్కడికి వెళ్ళే మేము వేములవాడ సిరిసిల్ల నుంచే మొదలు పెడుతున్నాం. కాబట్టి మరి ఈ 119 నియోజకవర్గాల్లో 6 అడెక్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, మరి ఏదైతే జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే ఆ ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన నాంపల్లి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ బోన్హీల సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ కుమార్ సమర్పించారు. రాజన్న ఆలయ అర్చకులు విజయ సింహాచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణ తంతు నిర్వహించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీకి చెందిన కోదండ రామాలయం, సజ్జప్ప కళాక్షేత్రం, సజ్జప్ప కూచిపూడి డాన్స్ మ్యూజిక్ అకాడమీ వారి నాట్య నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించి సన్మానించారు. నాంపల్లి గుట్టపై 5 రోజుల పాటు జరిగే కళ్యాణ మహోత్సవానికి దాతలుగా తోపుచెల్ల శ్రీనాథ్, స్వాతి దంపతులు, వరంగల్కు చెందిన వాస్తవ్యులు వ్యవహరించారు. కళ్యాణ వేడుకల్లో సుమారు 1500కు పైగా భక్తులు పాల్గొనగా కళ్యాణ అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, అశోక్, ఈఈ రాజేష్, డిఈ మాహిపాల్ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటరాజు, పూజిత, నాంపల్లి గుట్ట ఆలయ ఇన్ఛార్జి నరేంద్ర, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవులు, వేద పండితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం జరపడం జరిగింది.
ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు సనాతనంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రాజన్న ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు 19 సంవత్సరాల క్రితం కూడా గావింపు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని, మన సనాతన సంప్రదాయాన్ని, మన కార్యక్రమాల్ని యథావిధిగా ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా బ్రాహ్మణోత్సవులు వేద పండితుల చేతి ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో గత 5 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కావింపు చేస్తూ ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణోత్సవం అంగరంగ వైపు జరిగింది. ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఆయుర్వేదంతో ముందుకు పోవాలని చెప్పండి. ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీనరస్వామిని వేరుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా కూడా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, వేనల పట్టణ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి తండ్రి అని చెప్పని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నా పేరు శ్రీనాథరావు. నేను మొట్టమొదటిసారి మా వివాహం తర్వాత మా భార్యతో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. నాకు సంతోషంగా ఉంది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారసింహాయ శ్రీమన్నృసింహయోగే గరుడధ్వజాయ తాపత్రయోగశమనాయ భగవంతదాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమో. నాంపల్లి దేవస్థానంలో వేంచేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి గాను వేములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. కృతయుగే నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. కృతయుగంలో మొట్టమొదటి కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో చేసి త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక 4 యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో నరసింహస్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకై జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారసింహాయ. చెప్పండి. శ్రీమన్నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క ఆలయం వేములవాడ. ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఈ క్షేత్రము గత 600 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక మార్తెను
స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. మరి ఈ దేవాలయాన్ని 2000 సంవత్సరంలో వేములవాడ దేవాలయము దత్తత తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేములవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం మృగేశరి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క నక్షత్రం నాడు వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రము చతుర్దశ్యాయాం అంటే ఈరోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయదాతలు కానీ మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 5 రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. ప్రజల్లో పార్టీ ప్రాబల్యం తగ్గిందనే సేనల పేరుతో కొత్త దుకాణం తెరలేపారని యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునిగేల రాజు అన్నారు. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేనల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని రాజు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సేనలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు పాలించిన రైతు రుణమాఫీ చేయని మీరు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో మిగతా హామీలను అమలు చేసి ప్రజాప్రభుత్వంగా నిరూపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చుక్కా శేఖర్, మండల యూత్ అధ్యక్షులు ప్రశాంత్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గుగ్గిల భరత్, సోషల్ మీడియా అధ్యక్షులు చోటు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు గుగ్గిల అభినయ్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, బాను, యోగి, వినోద్, దేవదాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాజకీయ ప్రాబల్యం కోసం ఇలా రాజకీయ మనుగడ సాధించాలని, ఇలా ప్రజలలోకి వారు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవాలని ఇలా పార్టీ ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వాళ్ళ కొత్తగా సేనాల పేరిట రాజకీయ పబ్బం గడపడం కోసం తంగళ్లపల్లి మండలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కేటీఆర్ సేన అని ఇలా ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇలా అవాకులు చివాకులు పేలుస్తూ ఉన్నారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇలా 6 గ్యారెంటీల అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న మాటను ఇవాళ వారందరికీ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇలా ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, మహిళలకు ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, ఇలా 2 లక్షల లోపున్న రైతు రుణమాఫీని చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనకు దక్కిందన్న విషయాన్ని వాళ్ళు గుర్తెరగాలి. వాళ్ళ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేసిందా అన్నది ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాల్సి. ఎందుకంటే ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు, ప్రజాప్రభుత్వానికి ఇలా 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఈ ప్రభుత్వంలో ఈ 16 నెలల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తుంది. ఇవాళ ఇక్కడ పెన్షన్స్ కావచ్చు, ఇంకొన్ని ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా మాకున్న టర్మ్లో ఖచ్చితంగా అమలు చేసి ఇలా ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తాం. ఇలా ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చినాం, ఇవాళ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయినా కూడా ఇలా వాళ్ళకి ఏది తెలియక ఇలా మేము ప్రతిసారి వాళ్ళు చెప్పినప్పుడల్లా మేము పదే చెప్తున్నాం. ఇక చెవిటివారి మీద శంఖ మూదినట్టుగానే అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తూ, అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ ద్వారా కావచ్చు, పదే ప్రచారం చేస్తూ దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాడు అన్నిటి తిప్పికొట్టారు. కాబట్టి ఇలా మీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే
వాళ్ళ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అది ఏ పార్టీలో ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అందుకని ఇలా సేనాల పేరిట ముంగడికి వస్తారు. ఇలా సేనాలను ఏర్పాటు చేసిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. 2013లో కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు గాడిద కట్టి ఊరేగించారు. ఇలా అప్పుడు గాడిద అయినోడు ఇలా దేవుడు ఎట్లా అయిండో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆనాడు గాడిద అని నువ్వే చూపెట్టినావు గాడిదని. ఇలా సాక్షాత్తుగా పేపర్లు వచ్చిన ప్రకటనలే మీరు చూపెడుతున్నావు. ఇలా గాడిద ఇవాళకి దేవుడు ఎట్లా అయిపోయిండో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇలా మాట్లాడిన వాళ్ళు ఆలోచించాలి. ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, పైసలు సంపాదించుకోవడం కోసం ఇలా సేనాలు, ఆ సేనాలలో ఉన్నోళ్ళే ఇన్ని రోజులు భూమాఫియాలు చేసిర్రు, ఇసుక మాఫియాలు చేసిర్రు, ఆ సేనాల పేర్లు అడ్డం పెట్టుకొని. ఇలా మళ్ళీ ఏదో కొత్తగా తయారు చేస్తే ఇలా మేము ప్రజలకు అన్యాయం జరిగితే ఇలా సేనాల పేరిట మళ్ళీ ఏదో కబ్జా చేద్దాం, మళ్ళీ ఏదో అవినీతి చేద్దాం, అక్రమాలు చేస్తాం అంటే ప్రజాప్రభుత్వంలో నడవది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజలందరి పక్షాన నిలబడతాం. ఇవాళ ఇలాంటి వాడు చేసిన అవినీతి అక్రమాలను నిన్నమొన్నటిదాకా చూసినాం మనం. భూ కబ్జాలు చేసిన వాళ్ళు జైలుకి వేయరు, అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు జైలుకి వేయరు. ఇంకోటన్నా తప్పించుకొని ఉంటే కూడా అవన్నీ బయటకు వస్తాయి. ముందు వాటన్నిటినీ బయట తీసి ముందుకు నడుపుతాం. ఈ సేనాల పేరిటనో ఇంకో పేరిటనో గతంలో కేటీఆర్ చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే చెప్పినా అనుకుంటాను. నేను గతంలో చూసినా. నేను కేటీఆర్ సేనాలు లేవు, ఏ సేనాలు లేవు, ఒకటే పార్టీ ఉంటుందని చెప్పిండు. మరి ఇవాళ ఎందుకు సేన గుర్తొచ్చిందని అడుగుతున్నాను. కేవలం మీ కుటుంబ రాజకీయం, మీ పార్టీలో మీ ప్రాబల్యం చాటుకోవడం కోసం మాత్రమే ఇది చేస్తారు, తప్పితే ఇంకొకటి లేదు. సరే మీ రాజకీయం మీరు ఏమైనా చేయరు, కానీ ఇక్కడ ఉన్న యువతను, ఇక్కడ ఉన్న ప్రజలను మభ్య పెట్టద్దు, మాయ చేయొద్దు, పక్కదారి పట్టించద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సేనాల పేరిట ఇన్ని రోజులు చేసిన అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, వాడిని వీడిని బెదిరించి చేసిన దందాలు ఏంది అన్నీ తెలుసు మాకు. ఇవాళ కొత్తగా మళ్ళా ఇవన్నీ చేయొద్దని వారికి సూచన చేస్తూ ఇటువంటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ప్రజాపాలన మీద ఇలా మళ్ళీ ఒకసారి చిల్లర మళ్ళీ ఆరోపణలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం. సిరిసిల్ల పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన ముగింపు సమావేశానికి పాలిసెట్ ఉచిత శిక్షణ పొందిన 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోపా ఉప అధ్యక్షులు మామిడాల భూపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిరిసిల్ల మండల విద్యాధికారి దూసరగుపతి, రాష్ట్ర టెక్స్టైల్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, టెక్నికల్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ దాసరి నాగేశ్వర్, పోపా ఉప అధ్యక్షులు గెంట్యాల భూమేష్లు హాజరయ్యారు. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ దిశగా చదువులో ముందుకు సాగాలని, ఏకాగ్రత, పట్టుదల, పెట్టుబడిగా శ్రమిస్తే ఫలితాన్ని ఆవరేలగా సాధించవచ్చునని విద్యార్థులకు పలువురు హితబోధ చేశారు. పోపా అందించిన ఉచిత పాలిసెట్ శిక్షణ పొందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవుల్లో విద్యాదానానికి తమ సమయాన్ని కేటాయించిన ఫ్యాకల్టీలను అభినందించారు. పాలిసెట్ శిక్షణలో ఫ్యాకల్టీగా సేవలందించిన హెచ్ఓ డీలు బైరి రవీందర్, శ్రీపతి శ్రీనివాస్, కృష్ణ సాయి, బండారి శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పోపా తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మచ్చ ఆనంద్, ఆంకారపు జ్ఞానోబా, కోడం శ్రీనివాస్, మోరా దామోదర్, కారంపూరి రాజేశం, కోడం రాంప్రసాద్, చేర్హాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పోపాని నిలబెట్టండి. ఎందుకంటే కొంచెం ముక్కలు అసలు నాకు కూడా తెలియదు. రీసెంట్ ఇక్కడ చైనీస్ దాకా వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఏదో మనకు అఫీషియల్ ఉందని చెప్పేసి. కానీ ఈ ఇయర్లో ఇందులో ఇవాళ మనకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీస్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు శ్రీనివాస్ సార్ గారు మాకు 10th క్లాస్లో చెప్పిన గురువు గారు సార్ ఫోన్ చేసి ఫ్రీ కోచింగ్లో పాలిసెట్లో ఫిజిక్స్ చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ కూడా చెప్పిన ఈ అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు పాలిసెట్ అధ్యక్ష బృందానికి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా there are many coaching centers in Sricilla, but they are private coaching centers.
They are giving the free education for us. Thank you, sir. Thank you, Mananda. The coaching is better than outside. And they are connecting snacks for us and they are arranging snacks for us. సెట్ అవుతుంది. స్టార్టింగ్లో మనకి ఆల్రెడీ చెప్పినారు కాబట్టి స్టార్టింగ్లో 2 minutes టైం పడుతుంది. దాన్ని 1 నిమిషం ప్యాట్ చేస్తే టైం తగ్గుతుంది. సో టైం ఎగ్జామ్ టైం సేవ్ అండ్ మీ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాబ్లం మనం తక్కువ టైంలో చేయగలుగుతాము. నేను చెప్తున్నా సెకండ్స్లో చేయగలగాలి. ఆ స్థాయికి మీరు రావాలంటే ఓన్లీ ఈజ్ ప్రాక్టీస్ చేయడం అంతే. మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగపడింది. ప్రైవేట్ కోచింగ్ కూడా ఉంది, అందులో మనీ కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ మాకు ఫ్రీ కోచింగ్ పెట్టినందుకు చాలా ఉపయోగపడింది. అలాగే పరీక్షలు పెట్టినందుకు ఇంకా యూజ్ అయింది. అలాగే స్నాక్స్ కూడా పెడతారు. సార్స్ చాలా బాగా పాఠాలు బోధించారు. మాకు చాలా బాగా అర్థమైంది. మేము ఎంత అల్లరి చేసినా కూడా మమ్మల్ని భరించారు. అదే అల్లరి చేసినా భరించేది ఏమీ లేదు. థ్యాంక్ యూ. జే అన్విత. First of all, good morning to everyone. My name is Janika. I am from KVD Nagar. I am studying 10th class. So the respected stars and parents, those who are including the MOPA project free coaching, to everyone, good morning. And this MOPA free coaching is very useful to us and give awareness to the next students and next generation also. So this is free coaching is gain the knowledge to the students and us also. Some people are going to the private coaching and some people are coming to the concept free coaching here. MOPA is very wonderful to us. We are gaining the knowledge and we will like inspiration to our next generation students. And this free concept MOPA coaching is teachers are teach us very wonderfully and there are so many experienced stars and parents are teach to us each and every star and madam give us so వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సౌదీలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహేష్ కుటుంబానికి కేటీఆర్ భరోసా. ఐక్యమత్యంతోనే మున్నూరు కాపుల సంఘం బలోపేతమని వెల్లడించిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య. అంగరంగ వైభవంగా నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభోగం. పార్టీ ప్రాబల్యం తగ్గిందనే సేవల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కొత్త దుకాణం తెరిచారన్న యూత్ కాంగ్రెస్ నాయకులు. పోపా ఆధ్వర్యంలో ముగిసిన పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరం. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.